శ్రీ లలితా పరమేశ్వరిని సహస్రనామాలతో కీర్తిద్దాం. 131 శ్లోకం. సబ్స్క్రైబ్ చేయండి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. కోరికను శిరస్సుగా, జ్ఞానాన్ని శరీరంగా మరియు పనిని పాదాలుగా కలిగిన శక్తుల స్వరూపిణి. సర్వాధార సమస్తమునకు ఆధారమైనది తల్లి. సుప్రతిష్ఠ లోకమునందు మంగళకరంగా స్థాపించుకొనున్నది. సద్రూపధారిణి వ్యక్తమైనది కానీ వ్యక్తము కాని దాని కానీ రూపమును ధరించుచు ఉన్నది అమ్మ. అష్టమూర్తి అజాజైత్రీ లోకయాత్ర విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత. అష్టమూర్తి 8 రూపములు కలిగి ఉంది అమ్మ. అజాజైత్రి, అజా పుట్టుక లేనిది అంటే షడ్భావ వికారాలు లేనిది. పుట్టటము, పెరగటము, ఉండటము, పరిణామం చెందటం, నశించటం, క్షయం కావటం. జైత్రి అజ్ఞానాన్ని జయించినది అనగా అజ్ఞానమును నశింపజేయు జ్ఞానస్వరూపిణి. లోకయాత్ర విధాయిని లోకములను నియమించినది, లోకాల గమనాన్ని నిర్దేశిస్తూ కూడా ఉంటుందమ్మ. ఏకాకిని ఏకస్వరూపిణి ఒంటరిగా ఉంటుంది. భూమా రూప భూదేవి రూపము ధరించి ఉందమ్మ. నిర్ద్వైత అద్వైతము కలిగినది అంటే ద్వంద్వభావము లేనిది. ద్వైతవర్జిత జీవాత్మ పరమాత్మ అనే భేదభావం లేనిదమ్మ. అన్నదా వసుధా వృద్ధ బ్రహ్మత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ. అన్నదా సర్వజీవులకు ఆహారం ఇచ్చున్నది. వసుధ సంపదలు ఇస్తూ ఉంది అమ్మ. వృద్ధ వృద్ధి చెందినది, అందరికన్నా పెద్దది. బ్రహ్మమైక్య స్వరూపిణి బ్రహ్మ ఆత్మ రెండూ ఒకటే అనే స్వరూపం కలది. బ్రహ్మమే తానైనది. బృహతి గొప్పదానికన్నా గొప్పది. ఉదాహరణకి జగత్తు గొప్పది, జగత్తును సృష్టించిన వాడు ఇంకా గొప్పవాడు. బ్రాహ్మణి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి ఈశ్వరుని భార్య అమ్మ. బ్రహ్మి సరస్వతి. బ్రహ్మానంద బ్రహ్మానంద స్వరూపిణి. బలిప్రియ బలి ఎందు ప్రీతి కలిగింది అంటే త్యాగం నందు చాలా ప్రీతి కలిగింది అమ్మ. భాషారూప బృహచ్ఛేన భావ వివర్జిత సుకారాజ్య శుభంకరీ శోభనా సులభాగతి. భాషారూప భాష యొక్క రూపము కలిగినది. బృహచ్ఛేన గొప్ప సైన్యం కలిగినది. భావ వివర్జిత భావములు అభావములు రెండూ లేనిది. సుఖారాధ్య సులభముగా ఆరాధింపబడుతూ ఉంది. ఎలాగంటే ఏ రకమైన నిష్టలు కానీ నియమాలు లేక ఆరాధింపదగినది. పరమేశ్వరుని చాలా సులభ రీతిలో ఉపాసించవచ్చు. అంటే కూర్మపురాణం ఏమని చెబుతుందంటే ఉపవాసాలు మొదలైన వాటి ద్వారా శరీరాన్ని కష్టపెట్టనవసరం లేదంట. మడి ఆచారాలు ఏమీ లేవంట. ఈ రకంగా సుఖంగా సేవించబడుతూ ఉంటుందంట అమ్మ. మామూలుగా పూజా విధానంలో వాడే పత్రము, పుష్పము, ఫలము, తోయము మొదలైనవన్నీ భావనా మాత్రం చేతనే సమర్పించవచ్చంట. మనం వివిధ రకాలైన సంబరాలు అవసరం లేదంట అమ్మకి. శుభంకరీ శుభములను కలిగిస్తుందంట అమ్మ. శోభన సులభాగతి
శుభాన్ని కలగజేసేది. తేలిగ్గా మనం అమ్మని చేరవచ్చు. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నిసేవిత నిజశ్రిత. రాజరాజేశ్వరి, రాజులు మహారాజులు దేవతలకు కూడా అమ్మ ఈశ్వరి. రాజ్యదాయిని, రాజ్యములను ఇచ్చునది అంటే వైకుంఠాన్ని, కైలాసం మొదలైన వాటిని. రాజ్యవల్లభ, రాజ్యమును ఇష్టపడేది. రాజకృప, అధికమైన కరుణగలది. రాజపీఠ నిసేవిత నిజాశ్రిత, తనను ఆశ్రయించిన వారిని సింహాసనం పైన అమ్మ కూర్చోబెడద్ది. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగరమేఘల. రాజ్యలక్ష్మి, రాజ్యాభిమానం గల లక్ష్మి. కోశనాథ, లోకంలోని ధనాగారం మొత్తానికి అధిపతి. చతురంగ బలేశ్వరి, చతురంగ బలాలకి అధిపతి. రథాలు, గజాలు, గుర్రాలు, సైనికులు. సామ్రాజ్యదాయిని, సామ్రాజ్యాన్ని ఇస్తుందమ్మ. సత్యసంధ, సత్యస్వరూపిణి, సత్యవంతురాలు కూడా. సాగర మేఘల, సముద్రములే వడ్డాణంగా గల భూమి స్వరూపం కలిగి అమ్మ ఉంది. దీక్షిత దైత్యసమనీ సర్వలోకవశంకరీ సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానంద స్వరూపిణి. దీక్షిత, భక్తులను రక్షించుటేందు దీక్ష వహించినది. దైత్యసమని, రాక్షసులను సంహరించున్నది. సర్వలోక వశంకరి, సమస్త లోకములను వశము చేసుకుంటూ ఉన్నది అమ్మ. సర్వార్థ దాత్రి, కోరిన కోరికలన్నిటినీ తీరుస్తుంది అమ్మ. సావిత్రి, సూర్యునిలా ప్రకాశిస్తూ ఉంది. సచ్చిదానంద రూపిణి, ఆనందములే రూపముగా కలిగి ఉంది అమ్మ.